వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. 90% పనులు పూర్తయ్యాయంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు రేవంత్. తమ ప్రభుత్వం నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజంగానే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినట్టే ఈ రోజు పాలమూరు జిల్లాలో నికరంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండే. సాగునీరుతో పాటు పరిశ్రమల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాలలో ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకే 27,000 కోట్ల రూపాయల ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టారు. మీరు అడగొచ్చు, 27,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు కదా, మంచి పనే చేసిండు. ఆ ఖర్చు పెట్టింది పంపులు, లిఫ్టులు. పంపులలో, లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు, లిఫ్టులకే ఇచ్చి పంపులు, లిఫ్టుల 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు. భూసేకరణ కూడా చేయలేదు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. ఈనాటికి నాకు అధికారులు అందించిన సమాచారం మేరకు ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన జూరాల ప్రాజెక్టును వదిలేస్తే ఈ జిల్లాలో కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవుడెరుకు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఉన్నా పంపులు, లిఫ్టులు, 1,000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుడు, అందులో నుంచి నగదు కొట్టేసు. నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి అలసిపోయి ఇప్పుడు ఆయనతోనే చేరే